దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవస్థలపై నమ్మకం లేని వ్యక్తులు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడం దేశానికి ప్రమాదకరమని అన్నారు. దేశ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ తీరుతెన్నులు చూస్తే ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కనిపించడం లేదు. ఎన్నికల వ్యవస్థపైన ఆయనకు నమ్మకం లేదు. ప్రధాని మోదీపై ఎప్పుడూ విమర్శలే చేస్తారు, కానీ ప్రజల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆయన పోరాటం ప్రజల కోసం కాదు, తన పార్టీ ఉనికి కోసం మాత్రమే అని రఘునందన్ రావు విమర్శించారు. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చూపిస్తున్న అనుమానాలను తప్పుపడుతూ, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గంలో కూడా అదే ఎన్నికల సంఘం ఎన్నికలు జరిపింది. నిజంగానే ఈ వ్యవస్థపై నమ్మకం లేకపోతే ముందుగా అక్కడి నుంచి రాజీనామా చేసి బ్యాలెట్ పద్ధతిలో మళ్లీ పోటీ చేయాలి. అప్పుడు మీ ధైర్యం తెలుస్తుంది అని సవాల్ విసిరారు. రఘునందన్ రావు మాట్లాడుతూ, ప్రతిపక్షం అంటే ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాత్రమే కాదు, ప్రజలకు ప్రత్యామ్నాయ ఆలోచనలు చూపించడం కూడా బాధ్యత. కానీ రాహుల్ గాంధీ చేస్తున్నది మాత్రం వ్యవస్థలను అవమానించడం మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలను ప్రస్తావిస్తూ, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. ఆ రాష్ట్రాల్లోనూ ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిగాయి. గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడిపోతే చెడ్డవా? ఇది ద్వంద్వ వైఖరి అని ప్రశ్నించారు. ఈవీఎంల చరిత్రను గుర్తు చేస్తూ, దేశంలో టెక్నాలజీని ప్రోత్సహించడానికి పారదర్శకత కోసం ఈవీఎంలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. రాజీవ్ గాంధీ కాలంలో అవి పరిచయం అయ్యాయి. 2004, 2009లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు నమ్మకం ఉందే, ఇప్పుడు ఎందుకు లేదని అని రఘునందన్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాలపై కూడా వ్యాఖ్యానిస్తూ, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే కేసీఆర్ ఎలా ఓడిపోయారు? గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని ఎందుకు కోల్పోయింది? కేటీఆర్ ఇప్పుడు ఓటమి తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైంది కాదు అని అన్నారు. చివరిగా, ప్రజాస్వామ్యం అంటే ప్రజల తీర్పే తుది. ఎన్నికల్లో ఓడిపోతే తప్పును వ్యవస్థపై నెట్టడం కాకుండా తనలో తాను పరిశీలించుకోవాలి. ప్రజలకు నచ్చే విధంగా పనిచేయాలి. అదే నిజమైన ప్రజాస్వామ్య పద్ధతి అని స్పష్టం చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.